Hello viewers, welcome to Healthy and Tasty. ప్రతిరోజు డిఫరెంట్ కాంబినేషన్స్తో మంచి ఇంగ్రీడియంట్స్తో మనం న్యూట్రిషియస్గా అట్ ద సేమ్ టైం వెరీ టేస్టీగా రెండు రెసిపీస్ని చూస్తూ వస్తున్నాం కదా మన హెల్దీ అండ్ టేస్టీలో. మరి ఇవాళ రెసిపీస్ ఏంటి అండ్ ఇవాళ టిప్స్ ఏంటి, ఇవాళ న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ గౌరీ. హాయ్ మనీషా. సో లెట్స్ స్టార్ట్. ఏం చేస్తున్నాం ఇవాళ? ఫస్ట్ రెసిపీ చక్కటి పరాఠా చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా మంచి ఫిల్లింగ్ గా ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్, ఎప్పుడు కూడా మనం ఇలా చేసుకోవాలి. సో అవకాడో మేథీ పరాఠా చేసుకోబోతున్నాం. చూద్దాం. తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, సో వావ్, అవకాడో పేస్ట్ రెడీ. స్ప్రౌటెడ్ మేథీ మనం వాడుతున్నాం అనమాట. ఇట్స్ నాట్ మెంతి కూర అసలు కాదు. మేథీ అనే పదం ఉంది చూసావా, ఈ మేథీ సోయా ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఓకే, సోయా ఏం వేస్తున్నాం? సోయా నగెట్సా, సోయా బీన్సా, అలా మేథీ అంటే ఓకే మెంతి కూర ఏంటి అని. సోయా మనం చాలా సార్లు డిస్కస్ చేస్తూనే వచ్చాము. మెంతుల్ని చక్కగా స్ప్రౌటెడ్ గా చేసి పెట్టేసుకుంటే 2-3 days పాటు మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకుని అప్పుడప్పుడు ఇలా రెసిపీస్ లో వాడుకుంటూ ఉండొచ్చు అని. అండ్ ఓపెన్ గా ఉంచాలి. క్లోజ్డ్ గా పెట్టాము అంటే మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సో పాడైపోతుంది త్వరగా. ఓపెన్ గా కనుక మనం పెట్టాము అంటే ఇంకా బెటర్. ఎస్. సో చాలా మిగతావి అయితే మాత్రం చాలా తక్కువే మసాలాలు అవి వేసుకుంటున్నాము, ఓన్లీ 2 వేసుకుంటున్నాం అంటే. సో బేసిక్ గా అవకాడో, పండు మిర్చి అండ్ మేథీ, వీటి నుంచి వచ్చే ఆ న్యాచురల్ టేస్ట్ల మీదే మనం ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. సో డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చేమో. డైరెక్ట్ కలిపేసుకోవడమే. అండ్ అవకాడో కూడా ఆల్రెడీ నేను ప్యూరీ చేసి తీసుకొచ్చేసాను అండ్ పండు మిర్చి కూడా ప్యూరీ అన్నమాట. సో మనకి పండులు దొరికితే ఆటోమేటిక్ గా స్కూప్ చేసేసుకోవచ్చు, బట్ ముక్కలు అయితే ఇలా కొంచెం పేస్ట్ ప్యూరీ పెట్టేసుకోవాలి. సో గోధుమ పిండి వేసేసుకుంటున్నాం ముందుగా. ఓకే, గోధుమ పిండి, తర్వాత మేథీ స్ప్రౌట్స్, అవకాడో పేస్ట్, ఓకే, తర్వాత పండు మిర్చి పేస్ట్. సో జాగ్రత్తగా వేయాలి. అంటే మెంతులు, అవకాడో ఎలాగో కొంచెం బ్లాండ్ గా ఉంటాయి కదా, ఆ మాత్రం స్పైస్ ఉండొచ్చు. కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి అండ్ నిమ్మరసం కూడా. అసలే పండు మిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి పెప్పర్ కొంచెం వేసుకుంటే నిమ్మరసం కూడా కొంచెంగా మనం దీంట్లో కలుపుకుందాము. కొంచెం ఆ కారంకి బ్యాలెన్స్ ఎప్పుడు కూడా పులుపే కాబట్టి ఉప్పు పులుపు కొంచెం కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటే మనం ఈ రెసిపీస్ ని బాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆ పేస్ట్లలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అవకాడో పేస్ట్, పండు మిర్చి పేస్ట్. సో అవన్నిటి నుంచి వచ్చే మాయిశ్చర్ తో ఒకసారి పిండిని బాగా కలిపేసుకుంటే దాన్ని బట్టి అవసరమైనంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం వాటర్ కలిపేసావు కాబట్టి మంచి ఎర్రగా పండు మిర్చి కలర్ బయటపడుతుంది. చేయి కూడా బాగా మండిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి కలుపుకునేటప్పుడు. సో అయితే పిండి కలిపేస్తూ ఉండి ఇక్కడేమో ప్యాన్ పెట్టేసుకుంటే చక్కగా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఓకే, పరాఠా ప్యాన్ మంచి స్పైసీ కనిపిస్తుంది చూడడానికి. జనరల్ గా కారం వేసుకున్నా మనం అంత కారం వేసుకోలేం, అంటే కలర్ తెలిసేంత కారం వేసుకోలేం. కానీ పండు మిర్చి కాబట్టి కొంచెం ఆ కలర్ బాగా తెలుస్తుంది. మరి అంత కారం లేకపోయినా కొంచెం స్వీట్నెస్ అది కూడా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. కొంచెం పిండి వేసుకుందాము. తెలిసిందేగా కొంచెం పరాఠా అంటే మనకి ఎలా కొంచెం లావుగానే ఉంటుంది, దిగ్గానే ఉంటుంది, అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందుకనే ఇక్కడ ఏంటంటే మెంతులు ఎలాగో చిన్నగానే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ అడ్డుగా ఇబ్బందిగా బ్రేకేజ్ లాగా ఉండదు. బట్ మిగతావన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకున్నాం కాబట్టి ఈజీ ఇంకా మనకి ఇలా పరాఠా చేసుకోవడం. అండ్ అవకాడో కూడా బ్లాండ్ గా ఉంటుంది, తినడానికి కూడా కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా పరాఠాలా చేసుకున్నారు అంటే ఇంకా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. బటర్ తో కూడా కాల్చొచ్చు, ఒకవేళ అంత కారం తినట్లేదు అంటే. ఒకవేళ స్వీట్నెస్ కావాలి అనుకుంటే బటర్ కూడా వాడచ్చు. ఓకేనా? సాఫ్ట్ గా వచ్చింది.
చాలా సాఫ్ట్ గా ఉంది అంటే పైన మనం కొంచెం ఫ్లవర్ మీద డిపెండ్ అయిపోయి ఒత్తుకునేటప్పుడు లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంచుకుంటే కనుక మనకి మొత్తంగా పరాటా మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టి పడిపోతూ ఉంటుంది మనం ఎక్కువ టైట్ గా పిండిని కలుపుకున్నప్పుడు. అంటే అప్పటికప్పుడు తినేస్తే ఓకే, కొంచెం ఒక గ్యాప్ ఇచ్చి 1 hour తర్వాత తినాలనుకున్నప్పుడు గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ పేస్ట్ లో వేసుకున్నాం కాబట్టి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో అవకాడో అండ్ పండు మిర్చి రెండు కూడా వేసుకున్నాము అండ్ ఆ డ్రై అయిపోయేది అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు పైనుంచి కొద్దిగా బటర్ వేసుకున్నాము. కొంచెం నెమ్మదిగా వేడికి కరుగుతూ ఉంటుంది, మొత్తంగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. పరాటాకి ఆబ్వియస్ గా బటర్ చాలా మందికి ఇష్టం కూడా కాబట్టి ఈ మాత్రం వేసుకోవచ్చుగా. ఓకే, బట్ కొంచెం లో ఫ్యాట్ మనం ప్రిఫర్ చేయాలి, తప్పదు. కాకపోతే మనం ఆయిల్ తక్కువ చేసేసి ఓన్లీ బటర్ తో అలా కూడా మనం కాల్చుకోవచ్చు. అప్పుడు ఆ స్వీట్నెస్ కూడా ఉంటుంది, ఫ్యాట్ తో తక్కువ యూస్ చేస్తాం. ఓకే, వావ్. ఓకే అండి, సో బటర్ కూడా అప్లై చేసేసాను. ఇంక ఇప్పుడు జస్ట్ మనకి పరాఠా మొత్తంగా కుక్ అవ్వడమే ఆలస్యం అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే థిక్గా వేసుకున్నాం కాబట్టి లోపల ఎక్కడ పచ్చిగా లేకుండా ఉంటుంది. సో పరాఠా చాలా మంది ఫేవరెట్ కదా, కొంచెం ఆ అడ్వాంటేజ్ మనం తీసుకుని అందరికీ నచ్చుతుంది కాబట్టి స్ప్రౌటెడ్ మెంతులు, అవకాడో లాంటివన్నీ కూడా ఇందులో కలిపేసుకుని అలా వండేసుకోవచ్చు అనమాట. సో తెలిసి తెలియకుండా కానీ కనిపించకుండా అలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్ని తినేసేయచ్చు మనం కదా. సో ఇప్పుడు అసలు చూడడానికి అయితే మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగింది. ఎక్కడైనా అసలు మెంతులు వేసినట్టు తెలుస్తుంది. అదే, సో ఐఎమ్ ష్యూర్ టేస్ట్ లో కూడా తెలియదు కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. రెండు వైపులా పరాటా బాగా కుక్ అయిపోయి ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కలర్ అయితే భలే నచ్చింది. ఓకే అండి, వేడి వేడిగా పరాఠా రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. అవకాడో మేథీ పరాఠాకి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, మేథీ స్ప్రౌట్స్ 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి తగినంత, బటర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పండుమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం తగినంత. అవకాడో మేథీ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, మేథీ స్ప్రౌట్స్, అవకాడో పేస్ట్, పండుమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకుని సరిపడా నీళ్లు పోసుకుని పరాటా పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పరాటాలాగా ఒత్తుకుని పాన్ పైన కొద్దిగా నూనె వేసి పరాటా వేసుకుని పైనుంచి బటర్ తో కూడా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో మేథీ పరాఠా రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. వీఆర్ రెడీ టు టేస్ట్. సో ఎలా ఉందో చూద్దామా? యా, పర్ఫెక్ట్. చాలా బాగుంది, టేస్ట్ భలే ఉంది. అంటే మామూలుగానే గోధుమ పిండికి ఒక కమ్మదనం, తీయదనం ఉంటుంది. దానికి ఈ అవకాడో కానీ అది బాగా సెట్ అయిపోయింది. మెంతులు ఏంటి అసలు ఎక్కడ తెలియట్లేదు, వేసామా అంటే మనం తుంచినప్పుడు అక్కడక్కడ ఆ స్ప్రౌటెడ్ ఇవి కనిపిస్తున్నాయి. అవును, కానీ టేస్ట్ అయితే తెలియట్లేదు. చిన్న పీస్ లో రాలేదని అనుకోవడానికి లేదు, అయితే కనిపించింది. యాక్చువల్లీ వచ్చింది మెంతులు, కానీ ఎక్కడా చేదు తెలియట్లేదు అసలు, వేసినట్టే అనిపించట్లేదు. పండు మిర్చి కారం అంతా కూడా బాగా బ్యాలెన్స్ చేసేసింది. అండ్ అవకాడో సో మెయిన్ గా ఏంటి అంటే చాలా 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 టేస్టీగా ఉంది. చాలా బాగుందండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, వాట్ నెక్స్ట్? గోంగూర మామూలుగా మనము వాడుతూ ఉంటాము అండ్ సోయా, గోంగూర సోయా ఇగురు చేసుకోబోతున్నాం. సరే అయితే స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నేను అంటే గోంగూర సోయా కర్రీ అంటే మేబీ ఏమైనా చాలా మసాలాలు వేసుకుంటూ ఉంటాను, కానీ లేదు. సో బేసిక్ గా గోంగూర నుంచి వచ్చే ఆ మంచి టేస్ట్ ఉంటుంది కదా, గోంగూర పులుపు కూడా, దానికే ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి వెల్లుల్లి ఫ్లేవర్. అండ్ సోయా ఏంటి అని అనుకున్నాం కదా, సోయా బీన్స్ వాడుతున్నాం. సో ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న సోయా బీన్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, సో క్విక్ గా అయిపోతుంది. అండ్ సోయా బీన్స్ మనకి వెజిటేరియన్స్ కి డెఫినెట్లీ ప్రోటీన్ ఆప్షన్ కి మనం చాలా మంచిగా చెప్తూ ఉంటాం కదా. అండ్ హెవీగా కూడా ఉంటాయి. దీంట్లో మనకి బీన్స్ కాబట్టి ఫ్యాట్స్ కూడా ఉంటాయి అన్ని. మిగతా ఏవి మనం తెచ్చుకోవట్లేదు, జస్ట్ దాంతో పాటు మంచి ఫ్లేవర్ యాడ్ చేయడానికి మనం తెచ్చుకున్నాం. సో దాన్ని ఇంకా హెవీగా కానీ అలా చేయకుండా ఓన్లీ మంచి ఫ్లేవర్స్, ఆ టెక్స్చర్ అలా ఉంచుతూ మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. సో గోంగూర అంటే జనరల్ గా ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు కాబట్టి
కొంచెం సోయాబీన్స్ లాంటివి పెద్దగా అలవాటు లేని వాళ్ళు, నచ్చని వాళ్ళు కూడా ఇలాంటి కాంబినేషన్స్ ని ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఓకే, అయితే సో ఫస్ట్ ఆయిల్ వేనా? నూనె వేసేసుకుందాం. ఓకే, ముందుగా పోపు వేసేసుకుందాము. ఓకే, కొన్ని కర్రీస్ కి పోపు దినుసులు మాత్రమే మంచి టేస్ట్ ఇస్తూ ఉంటాయి కదా, అలా ఇందులో ఎలాగో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి ఆ పప్పులు వీటి నుంచి బాగా మంచి జీలకర్ర ఫ్లేవర్. గోంగూర మెయిన్ అంటే మెయిన్ గా వాడుతున్నాం కాబట్టి జీలకర్ర ఇవన్నీ కూడా మనకి గోంగూరకి బాగా సెట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. సో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటున్నాం మనం. సో వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇలాంటి స్పెసిఫిక్ కొన్ని కర్రీస్ కి కూడా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇలా శనగలు, బీన్స్ ఇలాంటివి ఏ వాడినా కూడా మనకి ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ ఎక్కువ మసాలా పొడులు వేసుకోవట్లేదు అనుకున్నప్పుడు వెల్లుల్లి క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అప్పుడు దాని టేస్ట్ మాత్రమే మనకి బాగుంటుంది కూడా. అంటే సింపుల్ గా ఇప్పుడు మామూలుగా మనము ఇలాంటి చోలే కర్రీస్ లేకపోతే శనగల కర్రీస్ చేసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెసెస్ కూడా ఉంటాయి కదా. అలా కాకుండా సింపుల్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయిపోయినా సరిపోతుంది అంతే. వెల్లుల్లి వేగింది, ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు జనరల్ గా మనకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, వేడి స్టార్ట్ అయ్యింది, అండ్ సమ్మర్ ఇంకొచ్చేస్తుంది కాబట్టి గోంగూర లాంటివి కొంచెం వేడి అంటూ ఉంటాము. ఈవెన్ సోయాబీన్స్ కూడా ప్రోటీన్ రిచ్ కాబట్టి అది కూడా వేడి అని అనుకోవాల్సిందే. సో ఇంత రెండు వేడి చేసే ఇంగ్రీడియంట్స్ ని కలిపి పర్వాలేదా, అసలు అలా తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఏ టైం లేదా కంపెన్సేషన్ కి ఇంకెలాంటివి తీసుకుంటే బెటర్ ఒకసారి చెప్పు. అంటే మామూలుగా మనకి గోంగూర చాలా మంది తినడం తక్కువే, ఎందుకంటే అలా వేడి చేస్తుంది అని చెప్పేసి. కానీ ఏది కూడా మనము కొంచెం గోంగూర వేసుకున్నప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటూ ఉంటాము కదా అప్పుడప్పుడు. లేదంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, మజ్జిగ ఎలా అయినా సరే సమ్మర్ వచ్చింది అంటే మజ్జిగ అట్లీస్ట్ ఒక 3 to 4 times మనం ఇన్ డే తీసుకోవాల్సిందే. సో పెరుగు లాంటివి కాకుండా మజ్జిగ తీసుకుంటేనే ఇంకా మనకి ఆ వేడి అనేది తగ్గుతుంది. సో ఇలాంటివి మనం చాలా వాటర్ కూడా మనకి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి. అండ్ తినడం కూడా మనం రెగ్యులర్ దానికన్నా తక్కువే తింటాం ఈ సీజన్ లో. అవును, సీజన్ కి తగ్గట్టుగా మనం తక్కువ తింటాం కాబట్టి మనము రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే డెఫినెట్లీ ఆ ప్రోటీన్ సోర్సెస్ మనం మీట్ అవ్వలేకపోతాం అనమాట. అందుకని ఈ సీజన్ లో మనం ఏం చేస్తున్నాము అంటే కొంచెం ఇలాంటి సోయాబీన్స్ లాంటి పల్సెస్ ఇలాంటి కొంచెం తీసుకున్నా కూడా రిక్వైర్మెంట్స్ ఈజీగా మీట్ అవుతాయి. సేమ్ వే ఐరన్ కంటెంట్ కూడా చాలా మందికి పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ సీజన్ లో మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే బీపీ డౌన్ అవ్వడము, లేదంటే కొంచెం అనీమియా, అదే మనం తక్కువ తింటాము, ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అంటే కూడా తక్కువ అయిపోతాయి. కాబట్టి గోంగూర మనం కొంచెం తిన్నా కూడా అంటే ఆ పులుపు అదంతా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం బెటర్ గా తింటాం మనం మిగతా వాటితో కంపేర్ చేస్తే. అలా మన రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి అంటే కొంచెం వెయిట్ చేసినా కూడా ఇలాంటి ఫుడ్స్ తీసుకుని మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇలా అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే మనం తీసుకునే కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ న్యూట్రిషన్ కవర్ అయ్యేలాగా కాంబినేషన్స్ ని మనం ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సి ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఓకే, అయితే సో ఆనియన్స్ వేగాయి, గోంగూర వేసుకుందాము. ముందు గోంగూర మనకి పులుపుని బట్టి క్వాంటిటీ వేసుకోవాలి. అలా అని ఎంత గోంగూర పుల్లగా బాగుంటుంది అని అనుకుని ఇంత ఎక్కువ వేసేసుకుంటే కూడా మనం అంత పులుపు తినలేం కదా. తర్వాత అక్కడ మళ్ళీ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా పులుపా అని చెప్పేసి కూడా చాలా మంది తక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం మనం గోంగూర వేసుకున్నాము అంటే సరిపోతుంది ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కి. అంటే ఇప్పుడు కొంచెం సీజన్ బట్టి మనకి గోంగూర కూడా ఇంకొంచెం పులుపు ఎక్కువగానే వస్తుంది, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి మనం. సో ఉప్పు వేసేస్తాను ఇప్పుడు నేను, కొంచెం బాగా ఉప్పు అవుతుంది. వేగానే మగ్గిపోయింది. మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు అండ్ కారం. ఫ్లేవర్స్ కూడా మనం జాగ్రత్తగా కొంచెంగానే వేసుకుంటున్నాం అనమాట. అంతే. ఇది కొంచెం ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది. వాటర్ ఏం యాడ్ చేయకుండా, అవసరం ఉండదు. బీన్స్ ఎలాగో బాయిల్డ్ కాబట్టి జస్ట్ అలా మంచి ఫ్రై ఆర్ సాలెడ్ లాగా కూడా యాక్చువల్లీ తినేసేయచ్చు. ఈవెన్ గోంగూర చిన్నగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. కారం అది తగ్గించేసుకుని సాలెడ్ లాగా కూడా తినచ్చు. అండ్ ఈవెన్ ఒక డ్రెస్సింగ్ లాగా కావాలన్నా కూడా మనకి సోయాబీన్స్ కి ఈ గోంగూర గ్రైండ్ చేసేసి కొంచెం మనం బేక్ చేసుకున్నాము అంటే డ్రెస్సింగ్ లాగా కూడా యాడ్ చేసి సాలెడ్ లా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, అయితే కొంచెం ఇప్పుడు కారాలు అవి కూడా వేగిపోయాయి కాబట్టి బీన్స్ కూడా వేస్తే నేను కొంచెం వాటర్ వేస్తాను.
సోయాబీన్స్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 12 hours నానబెట్టేసుకుని తర్వాత కనుక ప్రెషర్ కుక్ ఇంకా తప్పదు, సోయాబీన్స్కి ప్రెషర్ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో పప్పులు అంటే కొంచెం నానపెట్టుకుని గంట ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్లో కొంచెం కష్టం. ఓకే, అయితే కొంచెం వాటర్ వేసేస్తాను. మామూలుగా ఇవన్నీ తొందరగా కుక్ అవ్వడానికి చాలా మంది బేకింగ్ సోడా, తినే సోడా కూడా వేసిస్తూ ఉంటారు. బట్ మనం అసలు ఇవన్నీ తినేదే మంచి హెల్త్ కోసం. అండ్ జనరల్ గా బేకింగ్ సోడా వేసుకున్నా కూడా అసిడిటీ కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అవి లేకుండా ఇలా కుక్కర్లో అట్లీస్ట్ బెటర్, ఓన్లీ ఈ శనగలు ఇలాంటి వాటికి మాత్రమే ప్రెషర్ కుక్ మనం ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే సో ఎంత మనం ఉడికించిన సోయాబీన్స్ వేసుకున్నా కొంచెం ఆ వెల్లుల్లి, ఆ గోంగూర పులుపు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సోయాబీన్స్కి పడితే బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటే కాసేపు ఉడుకుతుంది. గోంగూర చాలా మంది ఫేవరెట్ లీఫీ వెజిటబుల్ కదా, దాంతో ఏ రెసిపీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి సోయాబీన్స్ మనకి ఎంత ఇంపార్టెంటో, ఎంత మంచి ప్రోటీన్, న్యూట్రిషన్ ఉంటుందో తెలుసు కదా. సో కొంచెం మనకి సోయాబీన్ తినడం ఇబ్బంది అని అందరూ ఒప్పుకుంటారు. కొంచెం ఇలాంటి గోంగూర లాంటి కాంబినేషన్ కలుపుకున్నామంటే యమ్మీగా తినేసేయచ్చు కదా. అందుకని అలాంటి వండర్ఫుల్ కాంబినేషన్ చూస్తున్నాం. సో వాటర్ వేసినా కూడా మనకి ఇంకా చాలా బాగా కుక్ అయిపోయింది అండ్ దగ్గర పడింది యాక్చువల్లీ కూర. వెరీ నైస్. సో ఇగురు కాబట్టి మనకి కొంచెం ఈ గోంగూర అంతా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ ఇచ్చేస్తుంది అంతా కూడా. అవును. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. ఐ థింక్ ఈ కాంబినేషన్ ని మనం ఇంకా రైస్ రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు కదా, కొంచెం లఘు డ్రైగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మెయిన్ గా కాంట్రాస్ట్ ఫ్లేవర్స్ వల్లనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో. గోంగూర కనిపించాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే అండి, సో చూసారు కదా, వేడిగా కూర రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. గోంగూర సోయా ఇగురుకి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, సోయా బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 3, కారం తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. గోంగూర సోయా ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, గోంగూర తగినంత ఉప్పు, కారం వేసి బాగా మగ్గించుకుని సోయాబీన్స్ వేసి సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర సోయా ఇగురు రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూసి చెప్పేస్తాము సోయాబీన్స్ అండ్ గోంగూర కాంబినేషన్ ఎలా ఉందో. పప్పులు ఎంత బాగా అనిపిస్తున్నాయి. గోంగూర పచ్చిపప్పు కాంబినేషన్ గానీ ఒకసారి అలా చేస్తూ ఉంటాం చూడు. అంటే ఏం లేదు, జస్ట్ బ్లాండ్ గా ఉండే ఆ పల్సెస్ అండ్ ఇలాంటివి కొంచెం ఆఫ్ కోర్స్ పులుపుతో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మంచి పులుపు, మంచి స్పైస్ ఆ సోయాబీన్స్ బ్లాండ్నెస్ ని తగ్గించేసాయి. మనం చక్కగా హ్యాపీగా ఒక మంచి క్వాంటిటీ తినగలిగేలా చేసి అంతా కూడా గోంగూర ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అంటే ఆ శనగలన్నిటికీ కూడా. అవును. ఐ థింక్ ఇందులో కూడా మనం కొంచెం మెతి వేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎలాగో మనకి గోంగూర ఒకటి ఉంటే సరిపోతుంది. ఇది కాకపోతే పులుపు ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పైస్ ఉంది, కొంచెం ఆబ్వియస్ గా పులుపు ఉన్న చోట చేదు బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి స్ప్రౌటెడ్ మేతి వేసుకోవచ్చు అనిపించింది. స్ప్రౌటెడ్ మేతి వేసుకోవచ్చు. మెంతి కూర అంటే మళ్ళీ తెలియదు కదా. ఈ మధ్య స్ప్రౌటెడ్ మేతికి ఫ్యాన్ అయిపోయా. పాపం అది అస్సలు టేస్ట్ చేదు తెలియకుండానే మనకి బాగా న్యూట్రిషన్ వచ్చేస్తుంది. ఇంత పొడుగ్గా కూడా వస్తాయి స్ప్రౌట్స్ అయ్యాక, అండ్ తినడానికి కూడా బాగుంటుంది. లాట్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్. ఎస్, డెఫినెట్లీ ఈ రెసిపీలో వేయాలనుకుంటే మాత్రం అసలు ఇంకా ఆ టేస్ట్ కూడా తెలియదు. పులుపు టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది.
సో చూసారు కదా, చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ సోయాబీన్స్ ని మాత్రం మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో డెఫినెట్ గా మీరు ట్రై చేసేయండి. సో చక్కగా 2 రెసిపీస్ చూసేసాము. అండ్ పరాఠా అవకాడో అండ్ మేతి కాంబినేషన్, అండ్ ఇక్కడ గోంగూర సోయాబీన్స్. ఎంత న్యూట్రిషన్ వచ్చింది చెప్పేసి. షూర్. సో ఫస్ట్ రెసిపీ మనము చాలా డిఫరెంట్ గా ఫ్రూట్ కాంబినేషన్ లో చేస్తున్నాం అనమాట. సో అవకాడో హెల్దీ ఫ్యాట్స్ ఏదైతే మనం పరాఠాలో ఇంక్లూడ్ చేసుకోవాలంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే జనరల్ గా ఫ్యాట్స్ అనేది పరాఠాలో ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా మనం హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసేటప్పటికి అండ్ ఫ్రూట్ కూడా కాబట్టి లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్. అండ్ పండు మిర్చి కూడా వేసుకున్నాము, మంచి మెటబాలిజం పెంచుతుంది. వైటమిన్ సి కూడా మనకి పండు మిర్చిలో బాగా ఉంటుంది. సో ఓవరాల్ గా మెంతులు ఏవైతే మనం స్ప్రౌటెడ్ మెంతులు వేసుకున్నామో, మెగ్నీషియం, వైటమిన్ B6, తర్వాత ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం కంటెంట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో అలా మనకి ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. షుగర్స్ కంట్రోల్ చేయడానికి కూడా మనకి రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. క్యాలరీ వైజ్ ఒక అంటే మోడరేట్ క్యాలరీస్ అయితే వీటన్నిటితో పాటు పర్ఫెక్ట్ గా. ఓకే. సెకండ్ రెసిపీ ఏదైతే మనం ఇప్పుడు గోంగూరతో ఇగురు చేసుకున్నాము. సో బేసిక్ గా మనకి సోయా బీన్స్ హై ప్రోటీన్ చెప్పుకుంటూ ఉంటాం కదా. సో హై ప్రోటీన్స్ ప్లస్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో 2 రెసిపీస్ లో కూడా మనం ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. అవును. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో క్యాలరీస్ సరిగా లేకపోయినా ఎండాకాలంలో తొందరగా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే మనం చూస్తూ ఉంటాం. అందుకనే కొంచెం తిన్నా కూడా ఈ ఫ్యాట్స్ నుంచి అంటే హెల్దీ ఫ్యాట్స్ నుంచే మంచి క్యాలరీస్ వస్తాయన్నమాట. సో అలా మనం ప్లాన్ చేసుకున్నాం. అండ్ గోంగూర నుంచి కూడా లాట్ ఆఫ్ ఐరన్, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ. ఎక్కువ వైట్ రైస్ ఓన్లీ అలాంటి కార్బ్స్ మీద డిపెండ్ అయిపోతే త్వరగా మనం నీరస పడిపోతూ ఉంటాం. కాబట్టి అది ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి హెల్దీ క్యాలరీస్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో చూసారు కదండి, సీజన్ ని బట్టి కూడా ఇలాంటి చేంజెస్ ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉండాల్సిందే. ఎట్ ద సేమ్ టైం టేస్ట్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా బాగున్నాయి 2 రెసిపీస్ కూడా. మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే వ్యూయర్స్, ఈ రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటారా మరి? నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.